హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్, అదే కాకుండా మన ఛానల్లో మోస్ట్ పాపులర్ సిరీస్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కనపడట్లేదు. రఫ్గా చెప్పాలంటే 1 సంవత్సరంన్నర అవుతుంది అనుకుంటా మన ఛానల్లో ఈ సిరీస్లో, అది కూడా మన ఛానల్లో మోస్ట్ పాపులర్ సిరీస్లో, అదే గూగుల్ కెమెరా. సో ఫైనల్గా మీకు ఒక వండర్ఫుల్ గూగుల్ కెమెరాని తీసుకొచ్చాను అండ్ దానికి సంబంధించిన నా పర్సనల్ సెట్టింగ్స్ కూడా ఇస్తున్నాను. ఈ 2 ఫైల్స్ అంటే కెమెరా అలాగే పర్సనల్ సెట్టింగ్స్ సంబంధించిన 2 ఫైల్స్ కలిపి ఒక జిప్ ఫార్మాట్లో ఉంటుంది. ఫస్ట్ కామెంట్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు గూగుల్ క్రోమ్లోకి వెళ్తుంది. ఒకవేళ అలా వెళ్ళలేదనుకోండి, ఆ లింక్ కాపీ చేసుకోండి, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. వెంటనే మీకు టెలిగ్రామ్ గ్రూప్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళగానే మీకు పైన కనిపిస్తూ ఉంటుంది బిగ్ కాకా అని చెప్పి. దాని మీద డౌన్లోడ్ చేసుకోండి. అదొక జిప్ ఫైలు. మీరు షామీ ఫైల్ మేనేజర్ కానీ ఏదైనా ఫైల్ మేనేజర్ యూజ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్, మీరు గూగుల్ కెమెరాను ఒకసారి ఓపెన్ చేయండి. పైన గేర్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ మోర్ సెట్టింగ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ మధ్యలో కాన్ఫిగ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్ఫిగ్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒక డమ్మీ పేరు ఇచ్చేయండి. డమ్మీ పేరు ఇచ్చి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత సింపుల్ మీరు ఒకసారి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో AGC 8.4 అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్ ఫోల్డరు కాన్ఫిగ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్ఫిగ్స్లో ఇప్పుడు మీరు ఏదైతే డమ్మీగా సేవ్ చేశారో అది కనిపిస్తూ ఉంటుంది పేరుతో. దెన్ ఇప్పుడు ఇందాక నేను మీకు జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, దాంట్లో కెమెరా ఉంటుంది, ప్లస్ మీకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ మీరు ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేశారో దాన్ని అక్కడ నుంచి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉన్న ఈ AGC 8.4 ఫోల్డర్లో ఉన్న కాన్ఫిగ్స్ ఫోల్డర్లోకి మూవ్ చేసేయండి. మూవ్ చేసిన తర్వాత ఒకసారి క్లోజ్ చేయండి. ఒకసారి కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేసి మళ్ళీ పైన గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్లో కాన్ఫిగ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్ఫిగ్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు అవైలబుల్గా ఉన్న కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నేను ఇచ్చింది TFR అనే ఫైల్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టండి. దెన్ ఆఫ్టర్ మీకు సెట్టింగ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ కెమెరా అప్లికేషన్, బిగ్ కాకా అనమాట దీని పేరు. ఇది ఒక గూగుల్ కెమెరా మోడ్ వెర్షన్. అండ్ మోడ్ అనేసరికి మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్, దీన్ని నమ్మొచ్చా లేదా అని చెప్పి. 100% నమ్మొచ్చు. నన్ను నమ్మితే అది కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ఇది ఒక వెరిఫైడ్ మోడ్ వెర్షన్ అండ్ దీంట్లో ఎలాంటి అడిషనల్ పర్మిషన్స్ తీసుకోదు. ఓన్లీ 4 పర్మిషన్స్ మాత్రమే తీసుకుంటుంది. మీ కెమెరా, మైక్, స్టోరేజ్, లొకేషన్, ఇవి 4 తీసుకుంటుంది. మిగతా ఏమి తీసుకోదు. అండ్ ఇది ఒక ట్రస్టెడ్ వెర్షను. మళ్ళీ కింద కామెంట్స్లో ఇది మోడ్ వెర్షను, హ్యాక్డ్ వెర్షన్ ఇలాంటి కాదు, సింపుల్ ట్రస్టెడే. మీరు ఎవరు చెప్పినా అయ్యో నమ్మకండి, ఇది ఒక వెరిఫైడ్ వెర్షన్ అనమాట. అండ్ ప్రజెంట్గా నేను ఈరోజు ఈ వెర్షన్ దేంట్లో వేస్తున్నా అంటే, రీసెంట్ టైమ్స్లో చాలామంది అడుగుతున్న ఫోను పోకో F5. పర్టికులర్గా ఈ ఫోన్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉన్న అన్ని రకాల గూగుల్ కెమెరా మోడ్స్ దీంట్లో ఇన్స్టాల్ చేశాను, కానీ ఏది వర్క్ చేయట్లా. ఇది ఒక్క కెమెరా మాత్రమే వర్క్ చేస్తుంది. నేను ఇచ్చే వెర్షన్ మాత్రమే పోకో F5లో మీకు వర్క్ చేస్తుంది. ఎంటైర్ మీరు యూట్యూబ్లో కదా ఎక్కడైనా సెర్చ్ చేయండి, ఈ వెర్షన్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా సజెస్ట్ కూడా చేయరు, ఎందుకంటే ఇది ఒక్కటే వర్క్ చేస్తుంది పర్టికులర్గా ఈ ఫోన్కి. నేను పోకో F5 నా చేతికి వచ్చినప్పుడు కూడా గూగుల్ కెమెరా ఎబిలిటీస్ని అంటే క్యాపబిలిటీస్ని కూడా టెస్ట్ చేసి చూశాను. పర్ఫెక్ట్గానే ఉంది, రెగ్యులర్గా అన్ని ఫోన్స్ ఉన్నట్టే ఉంది. కానీ ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం గూగుల్ కెమెరా మీరు ఏది ఇన్స్టాల్ చేసినా కానీ వెంటనే ఫోర్స్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ వెర్షన్ మాత్రమే కావట్లే. అందుకే ఈ వెర్షన్ ఈ ఫోన్లోనే చూపిస్తాను. దీంట్లో వర్క్ చేస్తుందంటే ఇక ఆల్మోస్ట్ అన్ని ఫోన్లో వర్క్ చేస్తుంది, ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంపోర్ట్ కొట్టుకోండి, TFR F5 అని ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫోటోలు తీసుకోవచ్చు డైరెక్ట్గా, ఎలాంటి క్రాష్ అవ్వకుండా అన్ని వెర్షన్స్ పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా మొత్తం పనిచేస్తుంది. అండ్ కలర్స్ మాత్రం కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి చాలా సింపుల్. ఇంతకుముందు మన గూగుల్ కెమెరా వీడియోలు మీరు చూస్తుంటే మీరు ఎలా కలర్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ప్రతి వీడియోలో చెప్పాను. సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, మీకు కొంచెం కలర్స్ అనేవి న్యాచురల్గా వస్తాయి. అండ్ ఇంట్రెస్టింగ్గా దీంట్లో లీకా సెట్టింగ్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే లీకా సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం మీకు ఎలాంటి కెమెరాస్లో అంటే గూగుల్ కెమెరా మోడ్స్లో వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లకు సంబంధించిన వాటర్ మార్క్ దీనికి ఉంటుంది. మీరు దానికి ఏది కావాలంటే అది సెట్ చేసుకోండి. మీ పర్సనల్గా మీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. వాటర్ మార్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా చాలా బాగుందన్నమాట. అండ్ కెమెరా శాంపిల్స్ కూడా నేను టెస్ట్ చేసి చూశాను. ప్రజెంట్గా అయితే ఇది ప్రజెంట్గా నేను కొన్ని మాత్రమే సెట్టింగ్స్ చేశాను.
పర్లేదు బాగుంది, స్టాక్ కెమెరాతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గానే ఉంది. అండ్ ఇది ప్రజెంట్గా పోకో F5లో మాత్రమే టెస్ట్ చేశాను, మిగతా ఫోన్స్లో ఇది 100% బాగానే వర్క్ చేస్తుంది. క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీరు కావాలనుకుంటే కలర్స్ కొంచెం చేంజ్ చేసుకోండి. కానీ పర్టికులర్గా పోకో F5 వాడుతుంటే మాత్రం ఇది ఒక్కటి మాత్రమే వాడండి, గూగుల్ కెమెరా ఏది వర్క్ చేయట్లేదు, ఇది మాత్రమే వర్క్ చేస్తుంది. సో ఇది సింపుల్ సెట్టింగ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు క్లియర్గా రాస్తాను అక్కడ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా ఇందా చూసారు కదా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, అది కూడా ఒకసారి చూసుకోండి. సింపుల్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కెమెరా క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.